ఈరోజు కర్నూలు జిల్లా బేడా బుడగ జంగల కాలనీ శ్రీనివాసనగర్ నందు జాతీయ జెండా మూడోసారి ఎగరేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాలనీ నందే బుడగ జంగాల యొక్క విధి విధానాలు గుడిసెల విధానాలు కూడా నేటి వరకు కూడా ఇంత టెక్నాలజీ ఉన్న నేటి వరకు కూడా ఆ గుడిసెల నుండే మనం జీవిస్తున్నామని చెప్పడానికి నవ సమాజానికి మన ప్రభుత్వానికి అయితేనేమి పాలకులకైతే తెలియజేయడానికి నిర్దర్శనం అనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందని కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజాంగాలకు నేను తెలియజేసుకుంటున్నాను. అయినా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మన జాతి ప్రజలకు రెండు ఉపదేశం ఇస్తున్నాను. దయచేసి నేటి వారికి అప్పుడంటే గతంలో అంటే పంచాయతీ వ్యవస్థలో ఉండేది, మన పాలకులు నీతి నిజాయితీతో వ్యవహరించేవాళ్ళు, సమాజానికి దూరంగా ఉండేవాళ్ళం. కాబట్టి ఆ పంచాయతీలో కూడా ఎలాంటి స్వార్థాలు లేకుండా పనిచేసేది. ఇప్పుడు స్వార్థాలతో నిండి ఉండింది. కాబట్టి ఏ గ్రామంలోనే ఏ పల్లెల్లోనైనా చదువుకునే వాళ్ళని నిరుపేద వాళ్ళని తెలివిగల వాళ్ళని అందరూ స్వీకరించి సమానంగా న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ డబ్బు బలం ఉన్నోడు, ధనబలం ఉన్నోడు, ఆర్థికంగా ఎదిగినోడు ఉండే వాళ్ళకి మాత్రమే న్యాయం చేసే విధంగా ఉండకుండా సామాన్యులు మన జాతిలో ఉన్న వాళ్ళు ఊరుకునే ఉండే మన జాతి బిడ్డలు అని చెప్పి ఏ గ్రామంలోనైనా ఏ పట్టణంలో అందరికీ సమన్యాయం చేసే విధంగా వ్యవస్థ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేటి వరకు కూడా ధర్మము న్యాయం అనేది ఎక్కడ ఉంది? జాతి ప్రయోజనాలు కులంలో 2 వర్గాలు 3 వర్గాలుగా భిన్నంగా ఎత్తున్నాయి. కానీ ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది ఆలోచించి ఆ వైపు అడుగులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేటి వరకు కూడా నా జాతీయ జెండా సాక్షిగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బేడబుడ సంక్షేమ సంఘం నీతి నిజాయితీతో జాతి ప్రయోజనాలు కాపాడడానికే ఉండాలా. ఎవరి మీద స్వార్థాలతోనో లేకపోతే ఎవరి మీద ద్వేషాలతోనో పనిచేయడం లేదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఎవరి మీద కూడా కోపము, ఎవరి మీద స్వార్థాలు కూడా నాకు లేవు. నా వ్యక్తిగత ప్రయోజనాల మీద ఎవరి మీద కూడా లేవు. కానీ నేను కోరుకునేది ఒకటే, ఏంటంటే బుడగ జంగాలకు అన్యాయం జరుగుతుంది కదా. మన జాతిలో ఇంత టెక్నాలజీ 78వ సంవత్సరం వచ్చినా కూడా, స్వతంత్ర దినోత్సవం వచ్చినా కూడా మనం సమానంగా హక్కులు అందుకోలేకున్నాం. ఎందుకు మనం ఈ ఐకమత్యంగా లేకపోతున్నాం? ఎక్కడ చూసినా ఎవరో చేస్తారులే మనకెందుకులే అనే ఒక మౌనంగా ఎందుకు ఉండిపోతుంది మన జాతిలో? ఎందుకు చదువుకునే పిల్లలు ఉండరు? ఆ రిజర్వేషన్ విలువ తెలుసు, ఈ కులం యొక్క ఆత్మగౌరవ విధానం తెలుసు. ఒక తాటి మీద ఒక ఐకమత్యంగా ఉంటేనే ఎక్కడైనా సమాజంలో బతకగలుగుతాం ఈ సమాజంలో అనే విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క గ్రామం పల్లెల్లో ఉన్న నివసిస్తున్న బుడగ జంగాలకు అందరికీ కూడా తెలుసు. అందరికన్నా ఎక్కువ మన వాళ్ళకి ఎందుకు బాగా తెలుసు? ఎందుకంటే మనం సంచారులం, అన్ని ప్రాంతాలు తిరుగుతుంటాం, అన్ని దేశాలు తిరుగుతుంటాం. చదువు లేకపోయినా ఏమి లేకపోయినా దేశ విదేశాలు తిరిగి మన ఔన్నతాన్ని చాటుకొని ఒక కాలము జీవన విధానానికి కాలాన్ని గడుపుకుంటూ ఉంటామే. మరి మన ఈ వ్యవస్థలో పిల్లలు ఎంతవరకు నెట్టబడుతుంది? ఎప్పటివరకు బిడ్డల వ్యాపారాలు పాయా, ప్లాస్టిక్ వ్యాపారాలు పాయా, పాత బట్టల వ్యాపారాలు పాయా, నేటి వరకు పోతుంది. ఎన్నో వ్యవస్థలు మారిపోతూనే ఉండేవే. మళ్ళీ ఆత్మగౌరవంగా ఈ రోజు మన సోదరులు అయినటువంటి మాలా మాదిగలు, కింది కులాలు, బీసీలలో కింది కులాలు అయినటువంటి ఎన్నో ఎస్టీలలో ఎన్నో కింది కులాలు అయినటువంటి అన్నీ ఎదుగుతూ ఉంటే మనం నేటి వరకు ఎదగలేకున్నాం. ఇది ఎందుకు అనేది ఒకసారి ఆత్మస్థైర్యం చేసుకోలేకపోతున్నారా? మరి ఇది లోపం ఎవరిది? మనం సంఘటితంగా లేకపోవడం వల్లే కదా ఈ పాలకులను మన మీద వివక్ష చూపిస్తూ మనం ఐకమత్యం లేదులే, వీళ్ళకి చేస్తేనేమి చేయకపోతేనేమి, వీళ్ళే ఒక కమిట్మెంట్ లేరనే ఒక సందేశం వాళ్ళకి పోవడం వల్లే మనకు అన్యాయం జరుగుతుంది కదా. అదే ఎదిగిన కులాలు అయితే ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా వాళ్ళది ఎందుకంటే ధనబలము జనబలం ఉండేవాడిని ఈ సమాజంలో సాగుతుంది అనేది మన అందరికీ తెలిసిన సత్యం. ఆ విధంగా మనకు లేదు, మనలోనే వివక్షలు ఎందుకు అనేది చెప్పి ఈ సందర్భంగా జాతీయ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను జాతీయ జెండా సాక్షిగా. కాబట్టి నేటికైనా మారి మనము సమానంగా అందరము ఎదిగే విధంగా చూడండి. మన దాంట్లో కూడా ఉన్నవాడు లేనివాడు కిందివాడు అని వివక్ష లేకుండా అందరినీ సమానంగా గౌరవించే విధంగా కూడా అలబర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదేమైనా మనందరం కలిసి కట్టుకుంటే మళ్ళీ వచ్చే స్వతంత్ర దినోత్సవం కల్లా మనం కూడా స్వచ్ఛంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ సర్టిఫికేట్లు అందుకొని న్యాయం జరుగుతుందని చెప్పి ఆ మహనీయుల అమరులైన వాళ్ళకందరికీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళకి జోహార్లు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పాలకులు కూడా మనకు న్యాయం చేసే విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ, ఇంద్ర హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ